భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అమృతోత్పాదనమైన తరువాత ఆ అమృతాన్ని సేవించినటువంటి దేవతలు వృద్ధాప్యమును మరణమును పోగొట్టుకున్నవారై మళ్ళీ పోయినటువంటి సామ్రాజ్యాన్ని చీజిక్కించుకొని అత్యంత వైభవంతో జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అమృతం తాగారు కాబట్టి దేవతలకి వృద్ధాప్యం లేదు, అమృతం తాగారు కాబట్టి దేవతలకి మరణం లేదు. కాబట్టి ఇప్పుడు దేవతలు పరమ సంతోషంగా రాజ్యం చెయ్యొచ్చు. అమృతం తాగేశారు కాబట్టి ఇంకా వారు ఎవరి చేత ఓడింపబడరా. అమృతము తాగిన వారు కాబట్టి ఇంకా వారిని నిర్జించగలిగినటువంటి శక్తి ప్రపంచంలో వేరొకటి లేదా? లేకపోతే అలాంటిది ఏదైనా ఉంటుందా సృష్టిలో? ఈ ప్రశ్న అసలు సహజంగా రావాలి. ఏమండి, మరి అమృతం తాగిన తర్వాత ఒకవేళ అది అహంకారానికి కారణమైతే, ఒకవేళ అమృతం తాగినవాడు అప్పటికి దేవత కావచ్చు, కానీ ఈ అమృతం తాగిన తర్వాత అతన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అన్న స్థితి ఉంటుందా? లేకపోతే అమృతం తాగిన వాళ్ళందరినీ కట్టగట్టి కూడా ఎవరైనా ఏమైనా చెయ్యగలరా? ఇంతమంది అమృతం తాగిన ఈ అనుమానం తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనాలు జరుగుతాయి. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందంటే, రాక్షసులకి నాయకత్వం వహించినటువంటి బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయి బెంగ పెట్టుకోలేదు, వెళ్ళి శుక్రాచార్యుల వారి పాదాలు పట్టుకున్నాడు. గురువుగారు, మహానుభావ, మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగం ఇచ్చారు, కష్టపడ్డాం, కానీ అమృతాన్ని సేవించలేకపోయాం. సరే, కారణాలు ఎన్నో ఉన్నాయి, గత 4 రోజులుగా వింటున్నాం. కానీ అమృతం తాగనంత మాత్రం చేత ఇంకా మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసిందేనా? లేకపోతే అమృతం తాగిన వారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాం. అందుకని మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమైన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు గురుశక్తి గొప్పదా, అమృతము గొప్పదా అంటే, శుక్రాచార్యుల వారు, ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను, దీన్ని విశ్వజిత్ యాగము అంటారు. యాగమునకు ఫలితం ఎవరివ్వాలండి? విష్ణువే ఇవ్వాలి. అమృతం ఎవరు తాగించారు? విష్ణువే తాగించారు. కాబట్టి ఇప్పుడు గురువు మాట నిజము ఎవరు తేల్చాలి? విష్ణువే తేల్చాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ విశ్వజిత్ యాగం నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగగుండంలోంచి ఒక బంగారు రథము బయటికి వచ్చింది. దాని మీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉంది. సింహము గుర్తుగా కలిగినటువంటి పతాకం ఒకటి ఎగురుతోంది. 2 అద్వితీయమైనటువంటి, ఎన్నడూ అందులో బాణములు అయిపోవడం అనేటటువంటి లేని అక్షయ బాణ తూణీరముల జంట ఒకటి వచ్చింది. ఒక గొప్ప ధనస్సు వచ్చింది. వీటిని స్వీకరించాడు శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి. వీటిని తీసుకున్న తర్వాత ఈయన తాతగారు ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి యొక్క తాతగారు ప్రహ్లాదుడు. ఎందుచేత అంటే బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు, విరోచనుని యొక్క కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పముల మాల బలిచక్రవర్తి మెడలో వేశారు. ఇప్పుడు ఆయన కోరిక ఏమిటి? అమృతం తాగిన వాళ్ళని ఓడించాలి శుక్రాచార్యుల వారి అనుగ్రహంతో. కాబట్టి ఇప్పుడు ఈ విశ్వజిత్ యాగం ఫలించింది. కాబట్టి వెంటనే మాల మెడలో వేసుకుని ఆ దివ్యమైన రథాన్ని ఎక్కి అమరావతి వైపుకి దండయాత్రకి వెళ్ళాడు. ఈ వార్త తెలుసుకున్నాడు ఇంద్రుడు. తెలుసుకుని, ఇప్పుడు నేను యుద్ధం చెయ్యగలనా? అవతలవాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు, నాకున్న శక్తి ఏమిటి? అమృతం తాగి ఉన్నాను, దేవతలందరూ అమృతం తాగి ఉన్నారు, ఢీ కొట్టగలనా? అనుమానం వచ్చింది. విశ్వజిత్ యాగం చేయించట శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడి శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందుకని ఎందుకైనా మంచిది, ఈ విషయంలో మనకి జవాబు చెప్పగలిగిన వారెవరు? మన గురువు గారే. అందుకని బృహస్పతి గారి దగ్గరికి వెడదామని చెప్పి దేవతలందరూ కలిసి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. గురువు అన్నవాడు ఎంత అరమరికలు లేకుండా వేరొక గురువు యొక్క శక్తి సామర్థ్యములను నిష్పక్షపాతంగా పొగిడిన వాడై, మనస్సునందు ఆభిజాత్య దోషము లేనివాడై ఉంటాడో గమనించండి. బృహస్పతి దగ్గరికి వెడితే మహానుభావుడు ఆ దేవతలను ఉద్దేశించి ఆయన అన్నాడు, ఇవాళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. గురువులకి ప్రణిపాతం చేసి, గురువులకి శరణాగతి చేసి, గురువుల వలన ఇంత శక్తి పొంది వచ్చినటువంటి బలిచక్రవర్తిని ఢీకొనడం నీ చేత కాదు, నువ్వు చెయ్యలేవు.
కాబట్టి మనం ఆయనని ఇప్పుడు ఓడించగలిగిన వారు సృష్టిలో నాకు తెలిసి ఇద్దరే. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఈ ఇద్దరే ఓడించాలి తప్ప ఇంకెవరు ఓడించలేరు. కాబట్టి మనం ఆయన్నే ప్రార్థన చేద్దామని శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. చేస్తే ఆయన ఒక చిత్రమైన మాట చెప్పారు. బృహస్పతి చెప్పినది యథార్థమే. ఏ గురువుల యొక్క అనుగ్రహంతో ఇవాళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో ఇది బృహస్పతి చెప్పినటువంటి సత్యం. మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికే బలిచక్రవర్తి దూరం అవ్వాలి. అలా దూరం అయిన రోజున మీరు చిటికిన వేలుతో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో బలిచక్రవర్తికి ఉండగా మీరు అమృతం తాగినా ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. కాబట్టి మీరు అమరావతిని విడిచిపెట్టి తలో దిక్కు వేషాలు మార్చుకుని పారిపోండి అన్నాడు. అమృతం రక్షించిందండి. దేని ముందు నిలబడలేకపోయింది అమృతం? గురువుల యొక్క అనుగ్రహం ముందు అమృతం నిలబడలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఎటు వెళ్ళిపోయారు దేవతలంటే తలో దిక్కు పట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే బలిచక్రవర్తి అమరావతికి వచ్చి చూశాడు. ఒక్కరు లేరు ప్రతిఘటించడానికి. అసలు అలాంటి యుద్ధం ఉంటుందని ఊహించలేదు. ఎందుకని అంతకుముందు గొప్ప యుద్ధం జరిగింది. తీరా అమరావతికి వస్తే అసలు తనని ఎదిరించి పోరాడేటటువంటి ఒక్క యోధుడు అక్కడ లేడు. గొప్ప దివ్యమైనటువంటి అమరావతి పట్టణాన్ని చూశాడు. సునాయాసంగా తనదైపోయింది. ఇంద్రసింహాసనం మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఇంక నుంచి యజ్ఞయాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు నాకివ్వండి అన్నాడు. ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది అహంకారం మళ్ళీ. కాబట్టి హవిస్సులు నాకే, ఇంద్రాదులకు లేవు. ఎందుకనంటే వారందరూ మారువేషాలలో అరణ్యములు పట్టి పారిపోయారు అన్నాడు. సరే, బలిచక్రవర్తి యొక్క వైభవము కొనసాగుతోంది. ఆయన దానధర్మాలకి పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పరిపాలన చేస్తున్నాడు. కానీ రావణాసురుడు చేసిన ఆగడముల వంటి ఆగడములు చేసిన వాడు కాడు బలిచక్రవర్తి. మహాభక్తుడు. ఇటువంటి సమయంలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. నేను ఇతపూర్వం మీకు విజ్ఞాపన చేశాను. ఒకరు అదితి, ఒకరు దితి. దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది, అంటే ఎప్పుడు రెండు చూస్తుంది కాబట్టి దైత్యులు పుట్టారు. అదితి అంటే ఒక్కటే పదార్థాన్ని చూస్తుంది కాబట్టి దేవతలు పుట్టారు. అదితి కుమారులు ఇంద్రాదులు. ఈ ఇంద్రాదులు ఇవాళ రాజ్యాన్ని విడిచిపెట్టి అమరావతిని విడిచిపెట్టి ఎక్కడో అరణ్యాలలోకి వెళ్ళిపోయారు. ఆవిడ ఈ బాధ భరించలేకపోయింది. భరించలేక ఒకనాడు తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతికి చెప్పింది. స్త్రీకి యథార్థంగా చాలా గొప్ప ధర్మం ఏమిటో తెలుసా అండి? కష్టం వచ్చినా సుఖం వచ్చినా ముందు తన భర్తకి చెప్పి భర్తతో మాట్లాడాలి. ఈ ధర్మం పాటించాలి. కాబట్టి అదితికి చాలా గొప్ప శాస్త్రం తెలుసు. ఆవిడ భగవదారాధనం చేయలేదు. ఆవిడ కశ్యప ప్రజాపతిని అడిగింది. చాలా దిగులు ముఖంతో ఉంటే కశ్యప ప్రజాపతి అడిగిన మాటలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. మనకి భాగవతంలో ఆయన భార్యను అడిగారు, నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు కదా, ఇంటికి ఇల్లాలివి కదా, ఇవాళ నువ్వు ఎందుకు చిన్నబుచ్చుకుని ఉన్నావు? లక్ష్మీ స్వరూప అయిన ఇల్లాలు ఎప్పుడూ సంతోషంతో ఉండాలి కదా, అందున భర్తని చూసినప్పుడు ప్రసన్న ముఖంతో మాట్లాడాలి. ఇవాళ నువ్వు ఎందుకు ఉద్విగ్నతతో ఉన్నావు? ఇంటికి వచ్చిన అతిథులకి ఏమీ లేదని ఏమైనా చెప్పి పంపించడం అన్న సంఘటన ఏమైనా జరిగిందా? ఇంటికి అతిథి వచ్చినప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఒకవేళ ఆర్తితో వస్తే వాళ్ళకి పెట్టడం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అని అడిగి, ఎందుకు చిన్నబుచ్చుకున్నావో చెప్పవలసింది. ఆవిడంది, మహానుభావానికి తెలియని విషయం ఏముంటుంది? దితి నాకు సవతి, నేను కూడా నీ భార్యని. నా పిల్లలైనటువంటి దేవేంద్రాదులను దితి యొక్క కుమారులైనటువంటి బలిచక్రవర్తి మొదలైన వాళ్ళు సింహాసన భ్రష్టులను చేసి అరణ్యములకు పారత్రులేరు. ఇవాళ యజ్ఞయాగాది క్రతువులు జరిగితే హవిస్సులో భాగం కూడా ఇంద్రుడికి లేదు. అంతటి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై వెళ్ళిపోతే వేరు. అమృతం తాగిన ఇంద్రుడు శుక్రాచార్యుల వారి వైభవం చేత, శుక్రాచార్యుల వారి అనుగ్రహం చేత ఇవాళ ఇంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడిన నేడు. అసలు ఎన్నడూ కష్టం అంటే ఏమిటో తెలియనటువంటి శచీదేవి, ఐశ్వర్యానికి మారుపేరైన శచీదేవి, కల్పవృక్షానికి పూసిన పువ్వులు తలలో పెట్టుకునే శచీదేవి ఎవరో ఒకళ్ళ ఇళ్లల్లో దాసీత్వం చేసుకుంటోంది.
ఎండకందెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలిపడెను నేడు త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగే నేడు అమరులకు ఆధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్య నేడు యాగభాగమెల్ల అతడాహరించును కడకి దేవతలకొక్క కడియ నీడు బలి జగములనెల్ల బలియుచునున్నాడు వాని అనప ఇంద్రునకు అసాధ్యంబు అగును. ఇవాళ ఇంద్రుడి యొక్క పరిస్థితి ఏమిటంటే అరణ్యములు పట్టి పారిపోయాడు. ఇంద్రుని కుమారులైనటువంటి జయంతుడు మొదలైనటువంటి వారు శబరార్భకుల వెంట తిరిగేనేడు. ఎక్కడో అరణ్యంలో తిరిగేటటువంటి బోయజాతికి చెందినటువంటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు గుర్తుపట్టలేని విధంగా. అందుకని అమరులకు ఆధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్యనేడు. అమరులందరూ కూడా ఉండవలసినటువంటి అమరావతి ఇవాళ రాక్షసులకి చీచిక్కింది. బలి జగములనెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవనకు. ఇవాళ ఇంద్రుడు బలిచక్రవర్తిని గెలవలేకపోతున్నాడు. యాగభాగమెల్ల అతడు ఆహరించును కడకి దేవతలకొక్క కడియ నీడు. యాగభాగం అంతా బలిచక్రవర్తి తింటున్నాడు, ఇంద్రాదులకి ఒక పిడచ కూడా పెట్టట్లేదు. ఇలాంటి స్థితిలో మళ్ళీ నా కుమారులకు తిరిగి వైభవమును ప్రకాశింపచెయ్యి. వారు నీ పిల్లలే, వీరు నీ పిల్లలే, వారికి ఉండవలసిన రాజ్యం వారికి ఇప్పించు, వీరి రాజ్యం వీరిని పరిపాలించుకోమని పెద్దవాడివి కాబట్టి తండ్రివి కాబట్టి నువ్వు చెప్పు అని. కశ్యప ప్రజాపతి అంటే ఎంతటి బ్రహ్మజ్ఞానం చూడండి. ఆయన నవ్వు నవ్వన్నారు. అదితి ఈ భార్యలేమిటి, కొడుకులేమిటి, రాజ్యాలేమిటి, సింహాసనాలేమిటి, గొడవలేమిటి, ఒకడినొకడు సింహాసనం నుంచి భ్రష్టుణ్ణి చేసుకోవడం ఏమిటి, నాకు ఇదంతా చాలా అయోమయంగా ఉంది. ఈ సంబంధాలకు శాశ్వతత్వం ఒక సత్యము ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవట్లేదు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే అని నేను అనుకుంటున్నాను. నువ్వు విష్ణుమాయనందు బాగా పడ్డావు అదితి అని. నీకందుకని ఇవాళ నీ బిడ్డలు దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది, ఒకరికి ఐశ్వర్యం ఉంది అని బాధపడుతున్నావు. నేను ఒక్క మాట చెప్పనా? ఈ ప్రపంచంలో కష్టంలో ఉన్నవాణ్ణి రక్షించగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే తప్ప నన్ను అడుగుతావేమిటి రక్షించమని. కాబట్టి నేను కాదు రక్షించవలసిన వాణ్ణి. నీకు నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైనటువంటి దేవేంద్రుడు ఆ దేవతలు తిరిగి సింహాసనాన్ని పొందాలి అని నువ్వు అనుకుంటే, మహానుభావుడు ఆ సర్వేశ్వరుండు ఆ జనార్దనుని పూజింపుము. ఆ జనార్దనుణ్ణి పూజిస్తే ఆయన కానీ ప్రీతి చెందాడా? ఈశ్వరుడు కానీ అనుగ్రహించాడా? భగవంతుడు సులభుడై ప్రసన్నుడైతే అసలు సృష్టిలో జరగలేని కార్యక్రమం ఒకటి ఉన్నది అని నేను నమ్మడం. ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి సేవించు. ఆయన భక్త సులభుడు. ఆయన అనుగ్రహం పొందితే నువ్వు తిరిగి ఇంద్రాదులకు రాజ్య వైభవాన్ని పొందుతావు అని పయోభక్షణము అనబడేటటువంటి ఒక వ్రతాన్ని కల్పంతో ఉపదేశం చేశాడు. 12 రోజులు నువ్వు ఈ వ్రతం ఆచరించు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం కాదు. ముళ్ళ పంది లేదా అడవి పంది తన కోరతో పైకెత్తినటువంటి మట్టిని తీసుకుని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. ఏదో షష్ఠిపూర్తికి ప్రవహించే నదిలో స్నానం చేసి పీటల మీద కూర్చున్నట్టుగా ఉండాలి దానికి. అలా స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకుని 12 రోజులు నువ్వు ఆ కల్పాన్ని ఉపాసన చెయ్యగలిగితే, భగవంతుణ్ణి సేవించగలిగితే 12 రోజులలో నీకు శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని కోరి నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యవలసింది అని ఉపదేశం చేశాడు. ఉపదేశం చెయ్యడం ఒకెత్తు, పొందిన తరువాత దాని యందు నిష్ఠతో నిలబడగలగడం ఒకెత్తు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే వినడం ఒకెత్తు, విన్నదాన్ని అనుష్ఠానములోకి తెచ్చుకోవడం ఒకెత్తు. అందుకే ఆచార్యుడు అంటే ఎవరు అంటే కేవలం నోటి మాట చెప్పినవాడు కాడు, నోటితో తాను చెప్పిన మాటని ఆచరణ యందు చూపగలిగిన వాడు. అటువంటి వారెవరో వారిని ఆచార్య పురుషులు అని పిలుస్తారు. ఆచార్య పురుషులు అంటే మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి. ఆచార్యుడు అంటే శంకర భగవత్పాదాచార్య అంటాం. ఆచార్య అంటే తాను తెలుసుకున్న జ్ఞానమును ఆచరణ పర్యంతము తెచ్చుకున్నవాడు. అటువంటి మహానుభావుడు ఎవరు? ఆయన ఆచార్య పురుషుడు అని పిలుస్తారు. కాబట్టి భగవంతున్ ఆ పరము ఆయన్ని సేవించు, సేవిస్తే నీకు అనుగ్రహం కలుగుతుంది. భర్త మాటలని నమ్మింది ఆవిడ. నమ్మి 12 రోజులు ఈ వ్రతం చేసింది.
తిరస్కరించలేదు. అదేంటయ్యా నువ్వేం చేయలేవా, ఎందుకు మరి అంత తపస్సు చేస్తావు అని అడగలేదు. తపస్సు చేస్తే 12 రోజుల పాటు కల్పోక్తంగా వ్రతం చేస్తే భగవానుడు శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. ఈత నిజంగా ఆవిడ ఎందుకోసం చేస్తోందండి? ఆయన కనబడితే వరాలు అడుగుదామని. చిత్రం ఏమిటంటే ఆయన పీతాంబరధరుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని మనం నోటితో చెప్పినట్టుండదు ఆయన స్వరూపం. నిజంగా ఆయన ఎదురుగుండా అలా కనపడితే ఏం జరుగుతుందో పోతన గారు ఒక్కొక్క చోట ఒక్కొక్క విన్యాసం చేస్తారు. ఇక్కడ ఏం చెప్పారో తెలుసా అండి? అసలు ఆవిడ ఎందుకు చేస్తోంది తపస్సు? ఎదురుగుండా కానీ శ్రీమన్నారాయణుడు కనపడితే అయ్యా మా అబ్బాయికి రాజ్యం ఇప్పించండి అని అడగాలని. ఆవిడ తీరా శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా కనబడితే అదితి చేసిన పని ఏమిటో తెలుసా అండి? చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వపుచ్చి మందమధురాలాపంబుల పొగడన దితి లక్ష్మీనాథున్. పూజ అంటే అది, దానికి పూజ అని పేరు. పెద్ద కంఠమేసుకు చేసింది పూజ కాదు. పూజ చేస్తూ చేస్తూ ఉండగా మైమరిచిపోయి ఆ తరువాత విషయం ఏమిటో జ్ఞాపకానికి రాక, ఉపచారం గుర్తురాక మౌనంలోకి వెళ్ళిపోయి కళ్ళు మూతలు పడిపోయి కన్నులంబట నీరు కారుతుండగా గాద్గదికమైన కంఠంతో ఇక్కడ దర్శనంతో నిలబడిపోయిన స్థితి ఎక్కడుందో అక్కడ పూజ జరిగినది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి. మనం ఈ మాట చాలా గమ్మత్తైన పద్యం తెలుగు సాహిత్యంలో. ఎందుకంటే మీరు ఎప్పుడైనా నాకు ఒక గ్లాసులో పాలు పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, తాగండి అన్నారు అనుకోండి, సాధారణంగా ఏం చేయాలి? నోటితోనే తాగుతుందని. బాగా ఆర్తితో తాగేస్తున్నాడు అనుకోండి, ఏమంటాం? జుర్రుకు తాగేస్తున్నాడండి అంటాం. అంతే తప్ప చాలా బాగుందండి కళ్ళతో తాగేస్తున్నాడు కుదురుతుంది? అది కళ్ళతో తాగుతాడు ఎవడైనా ప్రపంచంలో? కళ్ళతో ఎవడో తాగడు, నోటితో తాగుతాడు. మరి ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకో ఇంద్రియం చెయ్యడం ఏమిటి అంటే ఆయన దర్శనం అటువంటిది. ఆయన్ని చూడగానే కళ్ళతో జుర్రుకు తాగేసింది ఆవిడ. అంటే ఇప్పుడు ఇక్కడ చూసిన రూపం ఎక్కడికెళ్ళి నిలబడుతోంది? ఇక్కడికెళ్ళి నిలబడుతోంది. ఇక్కడ జుర్రుకున్న పదార్థం ఇక్కడికి వెళ్ళి ఏమవుతోంది? శక్తి అవుతోంది. ఇక్కడ జుర్రుకున్న పదార్థం ఇక్కడికి వెళ్ళి ఏమవ్వాలి? రూపముగా నిలబడి ఉపాసన బలంగా మారాలి, తపస్సుగా. ఇది చేస్తోంది అదితి. అందుకని చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోక్తతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడన దితి లక్ష్మీనాథున్. గట్టిగా కంఠం రాక ఏం మాట్లాడుతోందో కూడా వినపడకుండా ఏదో గొణుక్కుంటున్నట్టు అలా చూస్తూ ఉండిపోయి, అయ్య బాబోయ్ ఆ కౌస్తుభం ఏమిటి, ఆ ముఖం ఏమిటి, ఆ ఊర్ధపుండ్రాలు ఏమిటి, ఆ కిరీటం ఏమిటని ఏదో గొణుకుతోంది అంతే. ఆ స్తోత్రం ఎవరికి వినపడాలి అంటే అంతటా నిండి నిబిడీకృతమైన వాడెవడో వాడికి ఒకడికే వినపడాలి ఆ స్తోత్రం. ఆఖరణ అడిగాడు ఆయన, నువ్వు ఎందుకు చేశావు ఈ పూజ అని అడిగితే ఆవిడంది, స్వామి నా కొడుకైనటువంటి దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడయ్యాడు, బలిచక్రవర్తి రాజ్యాన్ని అపహరించాడు, నా కొడుక్కి రాజ్యం ఇయ్యి అంది. అంటే ఇప్పుడు ఏం చెయ్యాలండి భగవంతుడు? అసలు ఊరికి తీర్చేటప్పుడు ఏం చేయాలి? తథాస్తు నీ కొడుక్కి రాజ్యం ఇప్పిస్తాను అనాలి. ఆయన అలా అనలేదు, వచ్చిన గొడవ. ఆయన అన్నారు, నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సుతులున్ పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా. ఈశ్వరుడు లొంగిపోయాడంతే అదితికి. ఎంత లొంగాడో తెలుసా అండి? అమ్మా నీ కోడండ్రును నీ కుమారవరులు, నీ కొడుకు ఇంద్రుడు, నీ కోడలు శచీదేవి బాధపడుతోందంటున్నావు కదా, వాళ్ళు సంతోషించేటట్టు, నీనాథుడు భర్త మాట నమ్మకంతో విన్నావు కదా, నీ భర్త పొంగిపోయేటట్టు, నీవు సంతోషించేటట్టు నేను తప్పకుండా నువ్వు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మ నాకు ఓ కోరిక ఉంది. ఈశ్వరుడు వరం అడుగుతున్నాడు అదితిని. ఇప్పుడు ఎంత ఆశ్చర్యం చూడండి, వరం అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరం అడుగుతున్నాడు. ఏమని అంటే ఎంత స్తోత్రం చేస్తే ఈశ్వరుడు లొంగుతాడు? జానంతో బెత్తలతో లెక్క పెట్టడం కుదరదు. ఇక్కడ నువ్వు పరవశించగలవా? పరవశించగలిగితే ఈశ్వరుడు నిన్ను వరం అడుగుతాడు. ఏమడిగాడు ఆయన? అమ్మా నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్
అమ్మ నీ కొడుకని అనిపించుకోవాలనుందమ్మా, నీ గర్భవాసం చెయ్యాలనిపిస్తోంది, నీ ఒళ్ళో పడుకోవాలనిపిస్తోంది, నువ్వు పెట్టిన గోరుముద్ద తినాలనిపిస్తోంది, అమ్మ నీ కొడుకుగా పుడతాను, నన్ను నువ్వు ముద్దుతో ప్రేమతో పెంచుతావా అని అడిగాడు. అడిగితే తెల్లబోయి అది తంది, ఇంతకన్నా భాగ్యమా స్వామి, తప్పకుండా. అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి, నీ భర్తని ఇదే రూపంగా నువ్వు యుద్ధపూర్వం ఎంత భక్తితో ఉన్నావో అలా నీ భర్తని సేవించు, నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తానన్నాడు. ఎంత యథాపూర్వకంగా పుట్టాడో చూడండి. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే చతుర్ముఖ బ్రహ్మగారు గర్భస్థమైన శ్రీమన్నారాయణుండి స్తోత్రం చేశారు. ఇప్పుడు అదితి గర్భము గర్భాలయమైనది. ఈ స్త్రీ జాతికి ఈ దేశంలో ఉన్న గొప్పతనం. గర్భాలయం అక్కడ ఉండడం కాదు, ఏమో అందుకే రుక్మిణీ కళ్యాణానికి ఎన్ని వేల మంది ఆడపిల్లలు వచ్చినా రుక్మిణీ కళ్యాణానికి ఒక గొప్ప ఉంది. ఏమిటో తెలుసా అండి, మీరేం చేయగలరు, ఆడపిల్లకి ఒక వరుణ్ణి చూడగలరు అంతే. కానీ ఆ పిల్ల గత జన్మలలో చేసుకున్న కర్మ వెంట తరిమితే 3 రకాలుగా వేధిస్తుంది ఆడపిల్లని. 1, సరి అయిన భర్త రాడు, పొరపాటు జరుగుతుంది. 2, వివాహం నాటికి సరి అయిన వాడిగా ఉన్న భర్త దుర్మార్గుడు కావచ్చు తదనంతరము. 3, అకాలమునందు వైధవ్యమును పొందవచ్చు. ఈ 3 లలాటమునందు వ్రాయబడి ఉంటే తండ్రి గుర్తు పట్టలేడు, కూతుర్ని గట్టెక్కించలేడు. హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాష్ట్రం నశక్యతే. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎవరు మార్చగలరు? సృష్టి మొత్తం మీద ఆడపిల్లకి ఈ 3 రకాల దోషాలు ఉంటే మార్చగలిగిన శక్తి ఉన్న ఏకైక కథ ఏదో తెలుసా అండి, రుక్మిణీ కళ్యాణం ఒక్కటే. అందుకే రుక్మిణీ కళ్యాణానికి టోకెన్లకి లిమిట్ లేదు. ఎంతమంది కన్నెపిల్లలైనా సరే, కన్నెపిల్లలంటే పుట్టిన పిల్లల్ని తాకండి, దానికి ఒక యుక్త వయస్సు రావాలి కదా, వివాహ యోగ్యతకి కనీసం ఒక 16 సంవత్సరములు ఉండాలి. ఎంతమంది ఆడపిల్లలైనా సరే అంతమంది పేరున అక్కడ రుక్మిణీ కళ్యాణం వైభవోపేతంగా చేయించి ఇంతమంది ఆడపిల్లలతోటి రుక్మిణీ కళ్యాణం పద్యాలు చదివించి వాళ్ళని గౌరవించి వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం పద్యాలు పంచిపెట్టి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మార్చి 5న రుక్మిణీ కళ్యాణం పడేటట్టుగా ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి నారాయణానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి. అమ్మ నీ కడుపున పుడతానమ్మా అని అదితి కడుపునందు చేరాడు ఆయన. భాగవతంలో పోతన గారు అన్నారు, ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు ఆవిడికి వేడుక చేశారట. ఎందుకని? గర్భము నిలబడినది కనుక. సూడిదలు అని కానుకలు ఇస్తారు. అంటే ఇవ్వాలంటే మనకు మర్యాద పోయింది. సూడిదలు అంటే ఏంటంటే మీరు ఎన్ని రకాల స్వీట్లు తెస్తారు అంతే. సూడిదలు అంటే మేము ఎన్ని రకాల స్వీట్లు తేవాలి, అది కాదు సూడిదలు. సూడిదలకి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉన్నది. ఆడపిల్లని కూర్చోపెట్టి మంత్రప్రోక్తముగా భర్త ఆ రోజున తలస్నానం చేసి మడిపంచ కట్టుకుని కొన్ని ఆకులు తీసుకొచ్చి మొలతాడు కట్టినట్టుగా భార్య యొక్క గర్భమునకు కడతాడు. ఆ గర్భమునకు దేని వలన ప్రమాదము రాకుండా భర్త అపేక్షిస్తాడు దేవతానుగ్రహాన్ని. దాన్ని సూడిద అని పిలుస్తారు. కానుక, భర్త ఇస్తున్న కానుక, తన తేజస్సు ధరించి తన వంశాన్ని పెంచుతోంది కనుక ఈ శుభవార్త విని ముత్తైదువులందరూ కానుకలు ఇస్తారు, మధుర పదార్థాలు. దాన్ని సూడిదలు అంటారు. కానీ మీరు 6 రకాలు తెస్తారా, మీరు 8 రకాలు తెస్తారా? లడ్డు పెద్ద సైజు కాదని కొట్టుకున్న దుర్మార్గ బుద్ధిని సూడిదల్ని శాస్త్రంలో పిలవరు. ఇవాళ ఏది ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు, అలాంటి స్థితి వచ్చేసింది. కాబట్టి అలా గర్భమునందు మహానుభావుడు ప్రవేశించాడు. తల శరీరము ఏర్పడుతున్నాయి కాబట్టి గర్భము నిలబడినది సూడిదలు ఇచ్చారు. ఇచ్చి అదితిని సేవించారు. ఇలా జరుగుతుండగా మహానుభావుడు ఒకానొక సమయంలో ఆయనే నిర్ణయించుకున్నాడు ఆయన ఎప్పుడు పుట్టాలో కూడా. అమ్మ కడుపులో ఉండవలసినటువంటి కాలము పూర్తయిపోయిన తరువాత మంచి ముహూర్తం చూసుకుని ఆ శ్రావణ మాసంలో 12వ తిథి నాడు అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే మోహనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ప్రయోగం చేశారో చూడండి పోతన గారు. ఆయన ఎవరు అంటే
ఆయన ఈ బ్రహ్మాండములన్నింటికీ కూడా నాయకుడైనటువంటి వాడు. అటువంటి వాడు ఇవాళ ఇన్ని బ్రహ్మాండములు నిండిపోయినటువంటి వాడు ఒక అమ్మ కడుపులో పట్టగలిగినంతటి వాడయ్యాడు. ఇది ఈశ్వరతత్వము. రెండు భిన్నత్వాలు, రెండు ఇమడనటువంటివి ఈశ్వరుడు ఎందుకు ఇముడుతాయి. అలా ఇమడగలిగితే ఈశ్వరుడు అంటారు. అలా ఇమడనిది కేవలము జీవబుద్ధితో ఉండిపోయిన వాడు అంటారు. నేను ఇక్కడుండి మా ఇంట్లో ఉండలేను, ఈశ్వరుడు ఉండగలడు. క్షీరసాగర మథనం చేసేటప్పుడు పాలసముద్రం ఒడ్డున ఉంటాడు, క్షీరసాగరంగా ఉంటాడు, కింద కూర్మావతారంగా ఉంటాడు, వాసుకిగా ఉంటాడు, చిలుకుతున్న వాళ్ళల్లో ఉంటాడు, ఇంతమందిగా ఉంటాడు. ఇలా ఉండగలిగిన వాడు కాబట్టి వ్యాపకత్వమును పొందినవాడు విష్ణువు అయ్యాడు, ఆయన నారాయణుడు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆయన అంటే, శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ గ్రహ చంద్రాది భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణ నభిజి సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టెవామనగతిన్ పుణ్యవ్రతోపేతకొన్ దివిజాధీశ్వరు మాతకొన్ పరమ పాతివ్రత్య విఖ్యాతకొన్. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసినటువంటి వయస్సు పొందినటువంటి బాలుడిగా జన్మించాడు. పుడుతూ శంఖచక్ర గదా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అసలు ఉపనయనం చేసుకున్న వాళ్ళకి వామన కథ వినిపిస్తారు, అదో గమ్మత్తు. అందుకని ఆ పిల్లవాడు పుడుతూనే కృష్ణ పరమాత్మకి మీరు ఎదర వింటారు, ఎన్ని బాల్య క్రీడలో మహానుభావుడివి. వామనమూర్తికి అలా లేవు. శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చాడు చిన్నపిల్లవాడిగా. అదితి స్తోత్రం చేసింది, కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు. చేసి చెయ్యగానే ఆయన వెంటనే తన రూపాన్ని ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్నటువంటి వటువుగా మారిపోయారు, బ్రహ్మచారిగా. అంటే ఓ 8 సంవత్సరముల పిల్లవాడిగా మారిపోయారు. ఇంచుమించుగా మారిపోయేటప్పటికీ చిన్న పిల్లవాడు చక్కగా ఉపనయనం చేసుకునే వయస్సు వచ్చేసింది. కశ్యప ప్రజాపతిని ముందు పెట్టుకుని ఋషులందరూ వచ్చారు. ఆ ఉపనయనం వయస్సు వచ్చేటప్పటికి ఆ పిల్లవాడిని చూసుకుని పొంగిపోయిందిట అది. పొంగిపోయి, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని ఒడుగ నాకుల దీపక రగదయ్య భాగ్య రాశివగుచు అని పిలిచింది. ఓ ఒడుగు చేసుకునే వయస్సు ఉన్నటువంటి వటువా, రారా, ఎంత అదృష్టం రా నాన్న, నిన్ను బ్రహ్మచారి అవుతున్నావు, నిన్ను నేను ఇలా చూస్తున్నాను రా అని పొంగిపోయి అదితి ఆహ్వానం పలికిందిట. పలికితే కశ్యప ప్రజాపతి ఆయనకి కౌపీనం ఇచ్చారు, లేదా కశ్యప ప్రజాపతి ముంజగడ్డితో చేసినటువంటి మొలత్రాడుని ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కమండలాన్ని ఇచ్చారు. సరస్వతీదేవి అక్షమాలనిచ్చింది, జపమాలని. సూర్య భగవానుడు ఆదిత్య మండలంలోంచి కిందికి దిగి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునేటటువంటి మోదుగు కర్రతో కూడినటువంటి దండాన్ని ఇచ్చాడు. ఇంతమంది ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునేటటువంటి నల్లటి జింక చర్మం ఒకటి కట్టిస్తారు. ఆ నల్లటి జింక చర్మాన్ని దేవతలు పట్టుకొచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతాన్ని పట్టుకుని దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి వచ్చాడు. వీళ్ళందరూ ఉపనయన మంత్రాలతో ఈ పిల్లవాడికి సంస్కారాలన్నీ చేశారు. చేసిన తరువాత భిక్షాపాత్రిక నిత్యను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఆయనకి సాక్షాత్తుగా కుబేరుడు భిక్షాపాత్రికనిచ్చెను. ఉపనయనం చేసుకున్నటువంటి వటువు భిక్షకు వెడతాడు. ఆ భిక్షకి వెళ్ళేటప్పుడు చేతిలో ఒక పాత్ర పట్టుకుని వెడతాడు. అందుకని ఆ భిక్షాపాత్రికనిచ్చెను యక్షేషుడు వామనులకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టాను. ఇప్పుడు అందులో అమ్మ భిక్ష వెయ్యాలి. ఆ పాత్రలో మొదటి భిక్ష వేసే అధికారం అమ్మదే. అలాంటిది మరి ఇప్పుడు ఆయనకెవరు వేయాలి భిక్ష అంటే, భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీదేవికి భవానీ అని పేరు. భవానీ అని ఆవిడ స్థానీశ్వర పీఠానికి అధిదేవతగా ఉంటుంది. లోకములనన్నిటినీ పోషించే రూపం కాబట్టి భవానీ అని పేరు. అందుకని ఇప్పుడు అమ్మ మొదటి పోషణ చేస్తుంది. అందుకని ఆవిడ తల్లిగా దిగి వచ్చి మొట్టమొదటి భిక్ష ఆ వటువుకి ఇచ్చింది. ఇక్కడ మనకు ఒక గమ్మత్తు ఉంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉపనయనానికి ఇదే సంప్రదాయం. ఆనాడు ఏవి ఇచ్చారో ఇప్పటికీ ఉపనయనంలో అవే ఇస్తారు. క్రతువులో మార్పు ఉండదు.
ఇవి ఎందుకు ఇస్తారు అంటే పసుపులో ముంచి ఆరవేసినటువంటి బట్ట కట్టిస్తారు పిల్లవాడితోటి 16 రోజుల పండగ వరకు. ఎందుకో తెలుసా అండి అలాగా పసుపులో ముంచిన బట్ట కడతారు? చాలామంది తెలియక ఇవన్నీ అర్థం లేని ఆచారాలండి అంటుంటారు. బృహస్పతి అని దేవగురు ఉన్నారు, ఆయన వల్ల విద్య ప్రకాశిస్తుంది మనకి. ఆ విద్యా ప్రకాశమునిచ్చేటటువంటి గురుగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైన రంగు పసుపు. జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి శ్రీమన్నారాయణుడు పీతాంబరధారి అయి ఉంటాడు. పసుపులో ముంచిన బట్ట కట్టుకు కూర్చుంటే ఒకటి మంగళప్రదం, 2 గాయత్రీ మంత్రోపాసన ఎందు సిద్ధి కలుగుతుంది, తొందరగా జ్ఞానం కలుగుతుంది. ఇతపూర్వం లేని విధంగా 3 పూట్ల స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు. చేసేటప్పుడు ఒంటికి పట్టినటువంటి చెమట చేత చర్మరోగాలు రాకుండా పసుపు కాపాడుతుంది. వైద్యంలో పసుపు క్రిమి సంహారకం. అందుకని పసుపులో ముంచిన బట్ట కడతారు. కట్టి ఆ పిల్లవాడికి చేతిలో మోదుగ కర్రతో చేసినటువంటి దండం చేతిలో పెడతారు. ఇవాళ మనం ఎందుకు పట్టుకుంటున్నాం మనకే తెలియదు. కర్ర పట్టుకుంటే వెంటనే మనిషిలో ఒక వ్యగ్ర బుద్ధి ఏర్పడుతుంది. కర్ర చేతిలో పట్టు కాసేపు కూర్చున్నాడు అనుకోండి, దేన్నో దాన్ని ఇలా ఇలా కాసేపు కొట్టాలనిపిస్తుంది. అలా కొట్టడం మొదలెట్టాక ఏదో జంతువుని కొట్టాలనిపిస్తుంది, మనుషుల్ని కొట్టాలనిపిస్తుంది. ఓసారి అయితే రామాయణంలో చెప్పాను ఈ కథ, మీకు గుర్తుందో లేదో, ఒక మహాతపస్వి హంతకుడైపోయాడు. ఒక కర్ర ఇచ్చి వెళ్ళిపోతాడు, ఒక కత్తి ఇంద్రుడు. కాబట్టి ఆ కర్ర మనిషిని పాడు చేసేస్తుంది. మరి అటువంటిది కర్ర ఎందుకు ఇస్తారండి, దండం ఎందుకు ఇస్తారు బ్రహ్మచారికి? వాడు వృద్ధిలోకి రావలసిన వాడు కదా. అంటే ఏ కర్ర పడితే ఆ కర్ర చేతిలో పెట్టకూడదు, మోదుగ కర్ర చేతిలో పెడతారు. మోదుగకి అధిష్టానం చంద్రుడు. చంద్రమా మనసో జాతః. ఆ కర్ర చేతిలో పట్టుకుంటే మనస్సు సత్వగుణ ప్రధానమై ఈశ్వరాభిముఖాన్ని పొందుతుంది. అందుకని మోదుగ కర్ర పట్టిస్తారు చేత్తోటి. అరణ్యానికి వెళ్ళినప్పుడు గురువుల దగ్గర చదువు నేర్చుకునేటప్పుడు క్రూర మృగాలో, ఆవులో, మేకలో, పావులో వస్తాయి. వాటిని కొట్టడానికి ఉపయోగపడుతుంది. హింసాకార్యమునందు బుద్ధి మొలకెత్తకుండా ఉంటుంది. అందుకని చేతిలో ఆ మోదుగ కర్ర పెడతారు. పెట్టి కౌపీనం పెడతారు. కౌపీనం పెట్టడం వెనకాతల రహస్యం ఏమిటో తెలుసా అండి? బ్రహ్మచారి నుంచి సన్యాసి వరకు కౌపీన ధారణం చేస్తారు. మనిషి శరీరంలో ఉన్నటువంటి తేజశక్తి అధోముఖంగా వెళ్ళిపోకుండా దాన్ని ఓజోశక్తిగా గొప్ప బ్రహ్మవర్చస్సుగా మారుస్తుంది. అందుకని కౌపీన ధారణం చేయిస్తారు. చేయించి తర్వాత కృష్ణాజినం కడతారు. నల్లటి కృష్ణ జింక మృగాన్ని ఒంటికి చిన్న ముక్కైనా సరే కడతారు. ఆ చర్మమునందు అపారమైన సత్వగుణం ఉంటుంది. బ్రహ్మచారి మనస్సు అటు ఇటు చెదరకుండా భగవంతుని యందు మగ్నమవుతుంది. అమ్మ మొట్టమొదటి భిక్ష పెడుతుంది. ఎందుకంటే ఇక నుంచి ఇంట్లో అన్నం ఉండదు. గురుకులానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే గురువుగారు భిక్షావందనం చేసి అన్నిళ్ళకి వెళ్ళి భిక్ష పట్టరారా అంటారు. ఆ భిక్ష మొట్టమొదటి భిక్ష అమ్మ చేతి భిక్ష పుచ్చుకుంటే ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమని పొందుతాడు. ఈ ప్రేమ మళ్ళీ స్నాతకానికి వచ్చేంత వరకు కాపాడుతుంది. అమ్మ చేతి ముద్ద అంత గొప్పది. కాబట్టి విద్యాభ్యాసానికి వెళ్ళిపోయేటటువంటి వాడు తినవలసిన ముద్ద ఎవరి చేత? అమ్మ చేతి ముద్దే తినాలి భిక్షాపాత్రలో. అందుకే బియ్యంతో కలిపి వేస్తారు. అసలు ఉపనయనానికి భిక్షకెళ్ళే వాళ్ళు ఒక పెద్ద దోషం జరుగుతుంది. ఏంటో తెలుసా అండి? మనం చేసేవన్నీ తప్పు పనులే. మనం చాలా గొప్ప పనులు చేసామని మనం అనుకుంటాం. అక్కడికి వెళ్ళి భిక్ష వేస్తాం వటువుకి. వటువుకి భిక్ష వేసేటప్పుడు ఏదో వెండి గిన్నో ఓ ఉద్ధరణో ఏదో పట్టుకెడతారనుకోండి, అది వేరు విషయం, డబ్బులోను. ఆయనకి వెయ్యవలసింది ప్రధానంగా ఆయన శరీర పోషణకి ఏదో ఒక పదార్థం బియ్యం వేస్తారు. బియ్యం ఇంటి నుంచి పట్టుకెళ్ళిన వాళ్ళు ఉంటారా? భిక్ష మీరు వేసిన వెండిగింది కాదు. బ్రహ్మచారి వెండిగింది లట్టుకుని గురుగారి దగ్గరికి పెడతాడేమిటి? అవి కాదు కావలసింది. మీ ఆశీర్వచనంతో మీరు ఆయనకి భిక్షాపాత్రలో వెయ్యాలి. ఆ బియ్యం వేసేటప్పుడు దక్షిణ కలుపుతారు, కానుక కలుపుతారు. అది అతనికి పనికొచ్చే కానుక వెయ్యాలి తప్ప బ్రహ్మచారికి ఏవి పడితేవి కానుకలుగా వేయకూడదు. కాబట్టి ఏమైంది? బియ్యం వాళ్ళింట్లో బియ్యం పట్టుకెళ్ళి వాళ్ళింట్లో భిక్ష చేస్తారు వటువుకి. నీదేమిచ్చావు వటువుకి? వాళ్ళింట్లో బియ్యం ఇవ్వడం నువ్వు పట్టుకెళ్ళాలి. నువ్వు పట్టుకెళ్ళి ఉపనయనానికి వెళ్ళినప్పుడు నువ్వు వెయ్యాలి బియ్యం. అంతేకాని అంటే వీడో పెద్ద యాచకుడు, వీడు భిక్ష వెయ్యడానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భిక్ష పుచ్చుకుంటాడు. కాసిన బియ్యం ఇవ్వండి అని అడిగి పుచ్చుకొని భిక్ష వేస్తుంటారు. అంటే అసలు శాస్త్రం ఏం చెప్పింది అన్న మర్యాద పోతుంది పక్కకి. పోయి
ఇదంతా ఒక కృతకమైన ఏర్పాటు కింద జరిగిపోతుంటుంది యాంత్రికంగా. ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారో చూడండి. నారాయణుడంతటి వాడు ఉపనయనం చేసుకుంటే బ్రహ్మచారిగా నిలబడితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాడో చూడండి. భిక్షాపాత్రిక నిత్యను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఆ భవాని అమ్మ వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇవి తీసుకుని మహానుభావుడు బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు అంటే ఉపనయనంలో అనేక మంది బ్రాహ్మణులు వచ్చారు ఆశీర్వచనం చేయడానికి. ఈ వచ్చినటువంటి బ్రాహ్మణులందరినీ ఒక మాట అడిగాడు. ఏమయ్యా, మీ అందరికీ భూరిదానములు చేస్తూ ఇంత గొప్ప దాత ఎక్కడున్నాడు అన్నట్టుగా దానములు చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు. అంటే ముందు ఈ కీర్తిని పొందినవాడా అపకీర్తిని పొందినవాడా, తాను రక్షించాలా, తానేం చెయ్యాలి అంటే ఆ వచ్చిన బ్రాహ్మణులు అన్నారు, దానమునకు పెట్టినది పేరు బలిచక్రవర్తి. నర్మదా నది దాటిన తర్వాత ఇప్పుడు యాగం చేస్తున్నాడు. నువ్వు బ్రహ్మచారివి, నువ్వు అక్కడికి వస్తే బాగుంటుందన్నారు. ఆయన అవతార ప్రయోజనం కూడా అదే. బలిచక్రవర్తి దగ్గరికే వెళ్ళాలి ఇప్పుడు. ఎందుకని బలిచక్రవర్తిని నిగ్రహిద్దామంటే కుదరదు, యుద్ధం చేద్దామంటే. అదే మాట చెప్తాడు తర్వాత. అందుకని బయలుదేరి ఆ నర్మదా నదీ తీరాన్ని దాటి ఆ యాగం చేస్తున్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు. వెడితే దేవతలు నక్కి నక్కి నిలబడ్డారట. అక్కడ ఉన్నటువంటి మహర్షుల యొక్క ప్రాబల్యాన్ని చూసి అంతమంది మునులు వచ్చారు. అన్ని రథాలు నిలబడి ఉన్నాయి. ఎందరో ఎంతంత వేదం చదువుకున్న వాళ్ళు, మహానుభావుడు కృష్ణావధానులు గారు లాంటి వాళ్ళు అనేక మంది కూర్చుని వేదంలో పన్నాలు చెప్తున్నారు. చెప్తుంటే ఆ యాగశాలలోకి, ఆ యాగ ప్రదేశంలోకి వెళ్ళాడు. వెళ్ళి చిత్రం ఏమిటో తెలుసా అండి, అందరూ ఆయన వంక చూసి తెల్లబోతున్నారు. ఏమిట్రా ఈ వటువు, భలే అందంగా ఉన్నాడు, భలే తేజస్సుగా ఉన్నాడు. శుంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాకధరణింధాత్రీసురుండెవ్వడి శుంభజ్యోతనుడి పయోజభవుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిదిగాక. వాళ్ళందరూ తెల్లబోయి, వచ్చినవాడు సాక్షాత్తుగా పరమశివుడా, అగ్నిదేవుడా, కుబేరుడా, శ్రీమన్నారాయణుడా, ఏమిట్రా ఇంత తేజస్సుగా ఉన్నాడు, ఇంత వటువు. ఓ చిన్న గొడుగోటేసుకున్నాడు. ఉపనయనంలో ఆకాశం ఇచ్చింది ఆ గొడుగుని. ఆ గొడుగేసుకున్నాడు. ఓ 3 పోగులు యజ్ఞోపవీతం వేసుకున్నాడు. ఓ చిన్న ఉత్తరీయం చక్కటి పంచి ఒకటి కట్టుకున్నాడు. వేసుకుని ఆ యజ్ఞోపవీతం వేసుకుని చేతిలో దండం పట్టుకుని ఓ కృష్ణజింక మృగం కట్టుకుని వాళ్ళందరి మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు. మహాపండితులైనటువంటి వాళ్ళు వేదం చదువుతున్నారు. చదువుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మంత్రానికి అర్థం ఏమిటో అన్నాడు. అంటే ఆయన దీనికి అర్థం అని వటువుకి చెప్పడానికి సంతోషిస్తారు. ఎందుకంటే బ్రహ్మచారిగా ఉన్నాడు. ఓ మాట చెప్పారు వాళ్ళు. ఈయనెవరు? వేదముల చేత ప్రతిపాదింపబడిన వాడు, ఇవాళ వటువుగా వస్తున్నాడు. ఆయన అన్నారు, కాదు, నువ్వు చెప్పింది కాదు అర్థం, ఇది అర్థం. అంటే వాళ్ళు ఆరిపిడుగా, వీడు ఇంకా గురుకుల వాసానికి వెళ్ళాడో లేదో, వీడు అప్పుడే మనకి వేదమంత్రాలు చర్చ చేస్తున్నాడు అని వాళ్ళు తేలిక కదా, శ్రీమన్నారాయణుడని తెలియదు. వాళ్ళు అలా కుదరదయా, ఇది అర్థం అంటే. అలా ఎలా కుదురుతుంది, నేను చెప్తాను చూడండి అని మళ్ళీ చెప్తున్నాడు. కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పుగోష్ఠించేయున్, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వన్. ఆ యజ్ఞశాలలో తిరుగుతూ ఒకళ్ళ దగ్గరికి ఎడుతున్నాడు, చర్చ చేస్తున్నాడు. ఒకళ్ళ దగ్గరికి ఎడుతున్నాడు. ఏమండి, మీరందరూ వేద పండితులు బాగా చదువుతున్నారా? సామవేదం ఎక్కడ నేర్చుకున్నారు? మీ గురువులు ఎవరు అంటే, మా గురువుల మహానుభావుడు పల్లెపాలెం వాసి మా గురువు గారు కృష్ణావధానులు గారు అన్నారు. అబ్బో, మహానుభావుడు గొప్ప వేద పండితుడయా, ఆయనకి నమస్కారం. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు జట చెప్తున్నారు. మనం చెప్పారు కదా సుబ్రహ్మణ్య శర్మ గారు, ఆ జట చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా బాగుంటుంది ఆ జట, నేను చెప్తానని కూర్చుని వాళ్ళతో పాటు జట చదువుతున్నాడు. ఏమిట్రా ఈ బ్రహ్మచారి, నిన్న ఉపనయనమైంది, పొద్దున్న ఉపనయనమైంది, మధ్యాహ్నానికి వచ్చాడు, మెళ్ళో ఇంకా అలాగే ఉంది, పసుపు బట్టలు కట్టుకుని ఉన్నాడు, ఏమిటి ఇన్ని చెప్పేస్తున్నాడు ఈ పిల్లాడని వాళ్ళందరూ తెల్లబోయి చూస్తున్నారు. అలా కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పుగోష్ఠించేయున్, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వున్. కొందరిని చూసి నవ్వుతున్నాడు. బాగున్నారా అంటున్నాడు. ఈ పిల్లాడి తేజస్సు చూసి, అక్కడ పిల్లలు చూడండి, ఇందాక భగవద్గీత జరుగుతుంటే ఈ ముందు కూర్చున్న వాళ్ళు చాలా మంది వాళ్ళని చూసి ఓ నవ్వేసి ఇలా 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 మురిసిపోతున్నట్లు ఆ పిల్లాడిని చూసి, ఆయన తేజస్సు చూసి వాళ్ళందరూ పొంగిపోయి మురిసిపోయి, అబ్బో ఎంత బాగున్నాడో అని. ఇంత వేదం చెప్పేవాళ్ళు ఓసారి ఆపేసి ఆయన్ని చూసి నవ్వుతున్నారు. నవ్వుతుంటే సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడున్నాడు బలిచక్రవర్తి అని అడిగాడు. అదిగోనండి అక్కడ కూర్చుని ఉన్నారు వేదిక మీద అన్నారు. వెళ్ళాడు.
బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చునున్నాడు. గబగబా దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి చూశాడు బలిచక్రవర్తి. అమ్మ బాబోయ్, ఏమిటో ఈ చిచ్చర పిడుగులా ఉన్నాడు ఈ పిల్లాడెవరో, వటువు బ్రహ్మచారి, ఇంత తేజస్సుతో వచ్చేస్తున్నాడు అనుకున్నాడు. అంత దూరం నుంచే చూశాడు. తాను బ్రహ్మచారి, రాజుకు ఆశీర్వచనం చేయొచ్చు. అందుకని స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్విస్త నిలింపభర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు మునీంద్రస్తుత మంగళాధర విధాన విహర్తకు దానవలోక భర్తకున్ అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు వ్యాఖ్యానం చేస్తూ ఓ మాట అన్నారు. ఇలాంటి పద్యాలు పోతన గారి ఘంటంలోంచి తప్ప అన్యులకి రావు ఈ పద్యం రాయడం అన్నారు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపదవ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధర విధాన విహర్తకు. ఎటువంటి మాటలో చూడండి. స్వస్తి అంటే శుభం. ఓహో, నువ్వేనేమిటో బలిచక్రవర్తి అంటే, నువ్వేనేమిటి ఇంద్రుడి పదవిని ఊడగొట్టిన వాడివి, దేవతల్ని అరణ్యాలకి తోసేసిన వాడివి, నువ్వేనేమిటి ఇవాళ ఇంద్ర పదవిలో కూర్చున్నవాడివి, నువ్వేనేమిటి మహాత్ములు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను చేసేవాడివి, నువ్వేనేమిటి దేవతా స్త్రీల యొక్క మెడలలో ఉన్న మంగళసూత్రములను తెంపగలిగిన మొనగాడివి, నువ్వేనేమిటి బ్రాహ్మణుల యందు అపారమైన భక్తి కలిగిన వాడివి, నువ్వేనేమిటి భూరిదానములు చేసేవాడివి. స్వస్తి 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 జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్విస్త నిలింపభర్తకు. యుద్ధం చేసి గెలవలేదు అమరావతిని, హాసమాత్ర కేవల సంకల్పంతో చటుక్కున సంపాదించేశాడంతే అమరావతిని. అలా సంపాదించిన వాడా స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభం 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 అని. ఆంతరమునందు నేను వచ్చేసాను, ఇంకిక్కడతో స్వస్తి, నువ్వు దిగిపోతావు స్వస్తి. ఇంకిక్కడి నుంచి ఇది మారుతుంది. నేను వచ్చింది ఎందుకో తెలుసా, అతిథికి ప్రమాణం చేశాను ఇంద్రుడికి రాజ్యం ఇస్తానని, కాబట్టి నువ్వు దిగబోతున్నావు, ఇక్కడతో స్వస్తి. పైకి ఒకటి లోపల ఒకటి, మీరు పట్టుకుంటే ఆయన యందు అసత్యం లేదు. పైకి బ్రహ్మచారి కనుక స్వస్తి వాచకం పలుకుతున్నారు అవతల వాళ్ళకి. అందుకని స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు. ఎంత ఇష్టం నాకు ఆ పద్యం, అందుకని స్వస్తి చెప్పారు. చెబితే ఆయన అన్నాడు, బలిచక్రవర్తి ముందు ఆయన్ని చూడగానే చాలా గొప్ప ఆశీర్వచనం చేశారని ఇలా నమస్కరించలేదు. బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించారు. బ్రహ్మచారికి ఉన్న శక్తి అటువంటిది. కాబట్టి గబగబా లేచి నిలబడి వింధ్యావళి బంగారు పళ్ళెం తీసుకురా అన్నాడు. అని ఆ బంగారు పళ్ళాన్ని తీసుకొచ్చి వటువు కాళ్ళ కింద పెట్టి ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆయన పాదములు కడిగాడు. అడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకాన్ని శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు. ప్రోక్షణ చేసుకుని అప్పుడు ఒక మాట అడిగాడు. వడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే. అయినా వడుగా ఎవరి వాడవురా, నువ్వు ఎవరికి పుట్టిన పిల్లవాడివి, నీ తల్లిదండ్రులు ఎవరు, సంవాస స్థలం వెయ్యది, నువ్వు ఎక్కడుంటూ ఉంటావు, ఈ ఎడకు నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మకము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్. నువ్వు రావడమే ఇవాళ ఈ కాలము కళ్యాణప్రదమైపోయింది, మంగళప్రదమైపోయింది. బ్రహ్మచారి నువ్వు వచ్చావు, ఒడుగు చేసుకున్నవాడివి, అందుచేత ఏమైపోయింది ఇవాళ ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది, నువ్వు రాగానే ఈ మఖము యోగ్యం వయ్య సుహృతంబులయ్య శిఖులున్, అగ్నిహోత్రం ఇలా ఇలా పైకి లేస్తోంది. ఎందుకని ఒక రహస్యం ఉంది. అగ్నిహోత్రము శ్రీ మహావిష్ణువు ఇద్దరి యందు స్ఫుటంగా కనపడతారు. ఒకటి అగ్నిహోత్రమునందు, రెండు బ్రాహ్మణుని యొక్క ముఖమునందు. కాబట్టి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతదస్య యద్వైశ్య తద్భ్యాగం శూద్రో అజాయత అని విరాట్ రూపము యొక్క వర్ణన పురుష సూక్తం చేస్తుంది. కాబట్టి మహానుభావ, ఈ ఎడకు నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్, మా వంశము నా జన్మ సఫలమైపోయింది. చూడవయా, నువ్వు నడిచొస్తుంటే అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తోందో, ఎంత పొంగిపోతోందో. ఈ మఖము యోగ్యం వయ్యే, ఇంతకుముందు 99 యాగాలు చేశాను, ఇది 100వ యాగం. ఈ మఖమే నిజమైనటువంటి యాగం. ఎందుకని, నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపిస్తోంది, నువ్వు ఇవాళ వచ్చావు, నా జన్మ ధన్యమైపోయింది, ఈ అగ్నిహోత్రం ధన్యమైపోయింది, ఈ మఖము ధన్యమైపోయింది
అంటే ఆయన అన్నారు ఒక నవ్వు నవ్వి, పాదోదకం పుచ్చుకున్న తర్వాత అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? ఆయన ఏం అడుగుతున్నాడు చక్రవర్తిని? నీకేం కావాలని అడగలేదు ముందు వెళ్ళగానే. అబ్బాయి ఎవరి వాడవు, నువ్వెవరి వాడివి అని అడిగాడు. ఎక్కడ నుంచి వచ్చావు, ఎక్కడుంటావు అని అడిగారు. మరి అడిగిన ప్రశ్నలకి చక్రవర్తికి బ్రహ్మచారి జవాబు చెప్పాలి కదండి. జవాబు చెప్పాలంటే ఏమని చెప్పాలి? నేను వైకుంఠవాసిని అని చెప్పాలి, నేను లక్ష్మీదేవి భక్తని అని చెప్పాలి, లేకపోతే ఏదో నేను శ్రీమన్నారాయణుణ్ణి అని చెప్పాలి. ఇవన్నీ చెప్పారనుకోండి ఆయన ఉలిక్కి పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు సత్యం చెప్పాలా అసత్యం చెప్పాలా? అసలు అసత్యం అన్న ప్రశ్న శ్రీమన్నారాయణుడి దగ్గర రానేరాదు. ఆయనే సత్యం. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రామచంద్రమూర్తిగా అయోధ్యకాండలో. అటువంటి వాడు అసత్యం పలుకుతాడా? అందుకని ఆయన అన్నాడు, నువ్వు నన్ను 10 మాటలు నువ్వు ఎక్కడుంటావు అంటే నేనేం చెప్పను? నువ్వు ఎవరికి పుట్టినవాడివి, నీ తల్లిదండ్రులెవరు అని 10 మాటలు అడుగుతున్నావు. నువ్వు ఏం చదువుకున్నావు, ఏ వేదం చదువుకున్నావు, ఏ శాస్త్రం చదువుకున్నావు, నీకేం తెలుసు అని అడుగుతున్నావు. నేను ఇవన్నీ ఏమని చెప్పను? కానీ నువ్వు అడిగావు కాబట్టి ఈ ప్రశ్నలకు జవాబు చెప్తాను. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు, ఎవ్వరి వాడనంచే రీతి పలుకుదు నాయంత వాడనై నడువ నేర్తు, ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ నేరుపులన్నీయు నేను నేర్తు, ఒరులు నాకు కాదు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు, తొల్లి సిరియు కలదు చెప్పెదనాటెంకి సుజనులందు తరచు శుచియుండు అన్నాడు. ఎంత అందంగా చెప్పాడో చూడండి. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు. ఇక్కడ ఉంటాను అని ఒక అడ్రస్ చెప్పడం కష్టమయ్యా చక్రవర్తి. ఒక చోట ఉంటాను అని అనలేను, అంతటా తిరుగుతూ ఉంటాను. బ్రహ్మచారి అలా తిరుగుతూ ఉంటాడు నిజంగానే. మరి ఎందుకంటే వేరే ఆవులు పట్టుకెళ్ళి కాసుకురారా అంటారు గురువుగారు. ఏ పర్టిక్యులర్ అరణ్యంలోకి వెళ్ళనండి అని అడగడు, ఇలా వెళ్ళి కాసుకురా ఇవ్వాలంటారు. ఆ ఆవులను అలా దొరికిపోతాడు ఆయన. అందుకని ఇవాళ వేరే ఈ వాడకెళ్ళి భిక్ష పట్టరా అంటారు, అలా వెళ్ళిపోతాడు. అందుకని ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు. పైకి ఆయన శ్రీమన్నారాయణుడు అంతటా వ్యాపించి ఉంటాడు. ఇక్కడే ఉంటాడు భగవంతుడు, ఇక్కడ లేడని నువ్వు ఎలా చెప్పగలవు? అంతటా ఉంటాడు. అందుకని ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు, ఎవ్వడి వాడనంచే రీతి పలుకుదు నాయంత వాడనై నడువ నేర్తు. ఫలానా వాళ్ళ పిల్లాన్ని అని చెప్పాను అనుకోండి, వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి. అసలు నేను ఎప్పుడూ ఒకళ్ళు చెప్పినట్టు వినడం నాకు అలవాటు లేదు. నేను చెప్పినట్టే ఇంకోళ్ళు వింటూ ఉంటారు. అలాంటప్పుడు నేను ఎవరికో చెందిన వాడిని చెప్పడం ఎందుకు? అబద్ధం కదా. అందుకని నేను ఎలా తోస్తే, నాకేది తోస్తే అదే నేను చేస్తాను, కానీ ఒకళ్ళు చెప్పింది వినేటటువంటి అలవాటు లేనివాడిని. ఇది నేర్తు అది నేర్తు అని ఎలా చెప్పంగా నేర్పులన్నీయు నేను నేర్తు. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు, ఇది చదువుకోలేదు, ఇది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుందయ్యా చక్రవర్తి? ప్రపంచంలో ఎన్ని చదువులున్నాయని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చేసని నువ్వు అనుకో, నాకు వచ్చు. పైగా ఇది నడువడి అని ఎట్లువ కాణింతు పునిమొప్పో కలపోవ నేర్తు. నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమేనోయోయ్, కానీ 3 రకాలుగా మాత్రం ప్రవర్తిస్తుంటాను. సృష్టి స్థితి లయ చేస్తుంటాను ఒక్కనే 3 రూపాలతో. అందుకని పూని ముప్పోకల పోవ నేర్తు అని ఆయన అన్నాడు. నేను ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు. సాధారణంగా ఎవ్వరీ కూడా నాకు సహాయం చేసేవాళ్ళు ఉండరు, నేను మాత్రం అందరికీ సహాయం చేస్తుంటాను. ఒంటివాడ ఉన్నది ఒక్కటే పదార్థం, ఒక్కడే ఉంటాను, అసలు రెండోది లేనే లేదు. ఒంటివాడ చుట్టమొకడు లేడు, నాకు చుట్టం అన్నవాడు ప్రపంచంలో ఎవడు లేడు. తొల్లి సిరియు కలదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. ఎందుకని? ఎవరికో పిల్లాడిగా ఉన్నప్పుడు డబ్బులు ఉండేవి, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారి నాకు ఇది ఉంది అని చెప్పుకోవడం కుదరదు, మళ్ళీ స్నాతకం వరకు అర్థమే చూసుకోకూడదు బ్రహ్మచారి. మరి అలాంటప్పుడు ఎలా కుదురుతుంది? అందుకని తొల్లి సిరియు కలదు చెప్పెదనాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు. బ్రహ్మచారి ఎక్కడ మంచి మాట వినపడితే అక్కడ వినాలి. అందుకని సుజనులందు మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. కాదు ఎవరు నన్ను కోరుకుంటుంటారో అలాంటి వాళ్ళ దగ్గర నేను తిరుగుతుంటాను అని చెప్పాడా అంటే చెప్పాడు, చెప్పలేదా అంటే చెప్పలేదు. అంత అందంగా చెప్పాడు అవటు. చెప్తే ఆయన అన్నాడు, అసలు ఇంత అందమైన మాటలు ఈ పిల్లాడు పుట్టాక నేర్చుకున్నాడా,
పుట్టక ముందే నేర్చుకున్నాడా ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలు ఉన్నాయో అన్నాడు. పాపం ఆ చక్రవర్తి పొంగిపోయి పిల్లవాడా నిన్ను చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందోరా, నువ్వు వటువువి, బ్రహ్మచారివి, నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి నేను చక్రవర్తిని కాబట్టి కోరుకో. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్టాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో భూములో నీకేం కావాలి? ధరణీఖండమో కాకయేమడిగెదో ధత్రీ సురేంద్రోత్తమ, ఈ భూమి మీద పుట్టినటువంటి అద్భుతమైన బ్రహ్మచారి నీకేం కావాలడుగు. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్ణాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో భూములో ధరణీఖండమో నీకేం కావాలి? ధనం ఇమ్మంటావా, గోవులు ఇమ్మంటావా, కన్యలు ఇమ్మంటావా, రథాలు ఇమ్మంటావా, బంగారం ఇమ్మంటావా, వజ్రాలు ఇమ్మంటావా, భూమి ఇమ్మంటావా, రాజ్యంలో భాగం ఇమ్మంటావా, అరణ్యాలు ఇమ్మంటావా, లేకపోతే నీకు కావలసినటువంటి పరికరాలు ఇమ్మంటావా, చీరలు కావాలంటావా, పంచెలు కావాలంటావా, పట్టు వస్త్రాలు కావాలంటావా, ఆభరణాలు కావాలంటావా? నేను బలిచక్రవర్తిని, నేను ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుణ్ణి, అడుగు నీకు ఇచ్చేస్తాను.